హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు అనమాట. చూడండి, సొరకాయ పులుసు ఎలా చేయాలో నా స్టైల్లో సింపుల్ రెసిపీలో చూపిస్తా. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. సంగట్లకి కానీ, పూరి, చపాతి, అన్నం లెగ్ కానీ దేంట్లోకైనా కాంబినేషన్ అయినా సొరకాయ పులుసు అనమాట. సొరకాయలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ నచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సొరకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్, టమోటాలు, ఒక సొరకాయ తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూడండి, ఇట్లా లేత సొరకాయ తీసుకోవాలా, చాలా లేతగా ఉండాలన్నమాట. ఇలాగా చూడండి, అలా గోరుతో మనం పొడవగానే మనము అది గోరు అనేది దిగాలి, అప్పుడే అది లేత సొరకాయ అనమాట. అదైతేనే అప్పుడు సొరకాయ పులుసుకు చాలా కమ్మగా టేస్ట్ వస్తుంది. అలానే సొరకాయలో చాలా ఉంటాయన్నమాట విటమిన్స్. మనం ఖచ్చితంగా సొరకాయ 2 డేస్కి ఒకసారి తీసుకోవాలి. అల్లం పేస్టు, ధనియాల పొడి కావాలి. ఇంకా ప్రాసెస్లో చూపిస్తా ఏం కావాలనో. మొత్తం ఇలా సొరకాయకి పైన తోలు తీసి పెట్టేసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని నీళ్ళల్లో కడుక్కొని వేసుకోవాలా. అదేవిధంగా టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలా సన్నగా. అట్లనే మనము ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకుందాం. సొరకాయ వచ్చేసి చూడండి, మొత్తం ఇలా ఈ విధంగా సరిపోతుంది. పైన తోలు తీసేసుకోవాలి, ఎందుకంటే తోలు తీయటం వల్ల సొరకాయ బాగుంటుందన్నమాట. చూడండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నె పెట్టేసుకొని ఒక సర్వే అందులో 2 టేబుల్ స్పూన్లు నేను ఆయిల్ వేసుకున్నాను అనమాట. నేను చూపించే గరిటెతో వచ్చేసి 2 గరిటెలు వేసుకున్నాను. అది వేడైన తర్వాత మనము చెప్తాను. చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది నేను ఎలా చేశానని. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి సొరకాయ పులుసు. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం వచ్చేసి కరివేపాకు, ఉట్టిమిరపకాయలు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. మీరు జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవచ్చు, అదే తాలింపు గింజలు అంటారు కదా. మేము అవి మా ఇంట్లో తినరు కాబట్టి మేము స్కిప్ చేసేస్తాం. మీరు కావాలంటే వేసుకోండి. ఒకసారి ఇలా కలబెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలబెట్టుకున్న తర్వాత మనము ప్రాసెస్ చూపిస్తే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలబెడదాము. ఒకసారి కలబెట్టేసుకోవాలి బాగా. ఇలా కలబెట్టుకున్న తర్వాత టమోటాలు వేసుకుందాం. టమోటాలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. చూడండి, మొత్తం ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం సొరకాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా ముక్కలు, సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. సొరకాయ ముక్కలన్నీ వేసుకొని మనం దీనిపైన వచ్చేసి మనము చూడండి, ఇప్పుడు అన్నీ ఏమేమి వేస్తానో ప్రాసెస్ చూపిస్తాను. పసుపు వేసుకోవాలి, కొంచెము చిటికెడంతా పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం. కర్రీకి సరిపడేమైనా అంటే నేను 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. 3 స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నా. ఇందులో వచ్చేసి కారం పొడి అనమాట. మీరు కారం ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. మేము మా ఇంట్లో తినే లోపల మేము వేసుకున్నాం అన్నమాట. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం. అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. ఇప్పుడు బాగా గరిటె తీసుకొని కలబెట్టుకోవాలన్నమాట మొత్తం అంతా. ఎందుకంటే ఈ కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి కలబెట్టేసుకున్నాము. చూడండి, ఫైనల్గా ఇలా మూత పెట్టి కలబెట్టేసుకుందాం మనము. గరం మసాలా వచ్చేసి ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి బాగా. చూడండి, మసాలా అంతా సొరకాయకి పట్టింది కదా. ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. సొరకాయలు మునిగేంత వరకు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఒక ఉడుకు ఇలా ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏం వేయాలంటే కొబ్బరి, శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, పల్లీలు, అవి వేయించి పొడి వేసుకున్నాం అన్నమాట. ఈ పొడి వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల సొరకాయ పులుసు అనేది చిక్కబడుతుంది అనమాట, చిక్కగా వస్తుంది. అలానే టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ కొబ్బరి పొడి, పల్లీల పొడి వేసుకోవాలి మనము. అది వేసుకోవటం వల్ల సొరకాయకి చాలా టేస్ట్ వస్తుంది. వావ్, చూడండి
పర్ఫెక్ట్గా ఉడికింది కదా, బాగా కరెక్ట్ సరిపోయింది. ఈ మాత్రం గుజ్జు ఉంటే రైస్ లెగ్ కానీ సంగట్లెగ్ కానీ పూరి చపాతి దేంట్లోకైనా బాగుంటుంది, రొట్టెలెగ్ కానీ. చూడండి సొరకాయ పులుసు బాగుంటుందన్నమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్లో. చూడండి సొరకాయ ఎంత బాగా ఉడికిందో, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా, బాగా నీట్గా. మేమైతే పూరీలలోకి చేసుకున్నాం అనమాట, మీరు దేంట్లోకైనా వేసుకోండి. చూడండి సొరకాయ వేస్తా అంటే ఆ చిక్కదనం కానీ ఎంత బాగుందో. అలానే మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, కొంచెం సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇది మన అలానే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.